అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈ మధ్య కాలంలో మంచి ఫీల్ గుడ్ మూవీ ఏదైనా ఉంది అని చెప్తే నేను మాత్రం ఖచ్చితంగా కమిటీ కుర్రాళ్ళని చెప్తా. అసలు ఏమన్నా చేశారా కమిటీ కుర్రాళ్ళు? ఇరగదీసేశారంతే. అసలు ఒకవైపు అయితే ఇప్పుడు హైదరాబాద్లో నిమజ్జన కార్యక్రమాలు అయితే కలకలలాడుతున్నాయి. సో మన ఆర్టీవీ స్టూడియో కూడా మంచి ఎనర్జెటిక్గా కలగా ఉండాలి కదా, అందుకే మన కమిటీ కుర్రాళ్ళని పిలిచేశాను. వాళ్ళతో మాట్లాడి మంచి ముచ్చట్లు పెట్టేద్దాం, స్టార్ట్ చేసేద్దాం. ముందు హలో, హాయ్, ఎలా ఉన్నారు? సో కుర్రాళ్ళు మీరు ఏమన్నా చేశారా? కమిటీ కుర్రాళ్ళు సినిమాలో ఇరగదీసేశారు అంతే. ఆ ఎనర్జీ అసలు ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడే మొత్తం అంతా చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడున్న టైంకి తీసుకొచ్చేసారు మొత్తానికి. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నామండి. ఏంటి ఫార్మలా మొదలు పెట్టేశాడు అప్పుడే ఫ్లట్టింగ్. అది ఫ్లడ్డింగ్ ఏంటి? జస్ట్ హాయ్ హలో, జస్ట్ బిగినింగ్ అంటే అంతేనా? అయిపోయాయా నిమజ్జన కార్యక్రమాలన్నీ? మేమేం చేయలేదు అంటే ఫస్ట్ హాఫ్ లో ఆత్రంగా నిమజ్జనం చేసి బయటకు వచ్చి ఒక గంట సేపు నిమజ్జనం చేసి తీస్తాం, అంతేనా? సో మొత్తానికి బాగానే జరిగింది అనమాట. అసలు సెలబ్రేట్ చేసుకున్నారా మంచిగా? లేదండి, ఫుల్ బిజీ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం అందరూ. సో మొత్తానికి కమిటీ కుర్రాళ్ళు చేసుకున్నాడు అలాగే అబద్ధాలు. మనం డెడికేషన్ లేదండి, సెలబ్రేషన్స్ కి టైం లేదు యాక్చువల్ గా. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంది లైఫ్ అసలు? బిఫోర్ కమిటీ కుర్రాళ్ళు, ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు ఏ విధంగా ఉంది? నువ్వు చెప్పు. పెద్ద తేడా లేదులేండి. పెద్ద తేడా ఏం లేదా? అంటే ఓకే, సక్సెస్ ఎగ్జైట్మెంట్ మాకు వచ్చింది. మా రాంబాబు రైట్, రఘువరన్ తన అసలు పేరు రాంబాబు క్యారెక్టర్ చింపేస్తారు అంతే. అండ్ మన విలియం కూడా ఉన్నారు ఇక్కడ. అసలు ఆ అమ్మాయిని అయితే అసలు మామూలుగా ఏడిపించలేదు. ఏంటి విలియం, నువ్వు రియల్ లైఫ్ లో కూడా అలానే ఏడిపిస్తూ ఉంటావా? లేదండి, కేర్ ఆఫ్ అడ్రస్. yes. నిజంగా ఎలా ఉంటాడు? ఏంటి వాళ్ళ అమ్మగారు చూస్తారు. విలియం అమ్మగారు చూస్తారని యాక్ట్ చేస్తున్నావా? వాడు క్యారెక్టర్ షిఫ్టింగ్ ఏం అవసరం లేదండి, అంతే నార్మల్ గా ఉంటే సరిపోతుంది. అలా కాదురా, మంచోడు అలా చెప్పంటారు. చాలా మంచోడు యాక్చువల్ గా. సినిమాల క్యారెక్టర్ గా బయటకి అసలు సంబంధం వేరియేషన్ ఉంటుంది వీడిది. బయట క్యాజువల్ గా ఉంటాడు, అక్కడికి వెళ్ళగానే విలియం క్యారెక్టర్. అమ్మాయిలతో ఎలా ఉంటాడు? అమ్మాయిలతో దూరంగానే ఉంటాడు. దూరంగానే ఉంటాడా? చెప్పు. సరే, నేను ఒక క్వశ్చన్ అయితే అడిగా. రఘువరన్, నువ్వు చెప్పు, ఎలా అనిపించింది బిఫోర్ అండ్ ఆఫ్టర్? చాలా బాగుందండి. అంటే ఫస్ట్ మూవీ, ఒక డెబ్యూ మూవీకి ఇంత పెద్ద సక్సెస్, ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ సక్సెస్ కంటే కూడా. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూసిన తర్వాత ఎలా అనిపించింది? మీ ఊర్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ మూవీ చూసి? అంటే ప్రీమియర్ మా ఊర్లోనే చూసా, అందరూ హ్యాపీ, అందరికీ బాగా నచ్చింది. సో ప్రతి ఒక్క యాక్టర్కి ఉంటుంది కదా బిగ్ స్క్రీన్లో చూసుకోవాలని. సో మొత్తానికి మిమ్మల్ని మీరు బిగ్ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఆ ఫీల్ ఏ విధంగా ఉండింది? అంటే స్క్రీన్ మీద ఉన్నది నేనైనా అనిపించింది ఒకసారిగా. మీ గెటప్లో కూడా ఎంత చేంజ్ అయ్యిందంటే అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ కూడా అబ్బెట్టుగా లేకుండా చాలా న్యాచురల్గా ఉంది. అవును. సో విలియం, చెప్పండి, నీకు ఎలా ఉంది లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు? బాగుందండి. చాలా జనాలు బాగా మంచి రికగ్నేషన్ వచ్చింది బయట అన్ని చోట్ల. అందరూ బాగా మంచి చాక్లెట్లే ఇస్తున్నారా? ఇస్తున్నారు. బిస్కెట్లు ఇస్తున్నావా? పులిహార ఇస్తాడు, వాళ్ళు చాక్లెట్లు ఇస్తారు. పులిహారే చెప్పు. బాగా ఫస్ట్ ఏంటి కెమెరా ఆన్ చేయగానే సిగ్గుపడుతున్నా ఏంటి? రీసెంట్ గా ఉండాలి కదండి. బయట మామూలుగా ఉంటాడు, కెమెరా ముందు సిగ్గుపడతాడా? కొంచెం పర్లేదు, మంచి. మేము ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే ఎక్కువ వచ్చింది. అంటే మీ ఇంట్లో ఎలా ఉంది అసలు? ఊర్లో అందరూ చాలా, అంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా ప్రౌడ్గా ఉన్నారు. మా ఇంట్లో ఇంకా నాకేం చెప్పలేదు. అది ఫోన్పే అయిపోయింది లిమిట్. అంతేనా? సో సెల్ఫీలు అడగడం లాంటివి ఎలా? అది ఒకటి. ఈ హైదరాబాద్ మనకు ఎవరు తెలియదు కదండి. ఇప్పుడు బయటికి వెళ్తుంటే అందరూ పలకరిస్తుంటే అందరూ మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంది. సొంత ఊర్లో తిరిగితే ఎలా పలకరిస్తాం అందరినీ, అలాగా. ఆత్రం అసలు మీ క్యారెక్టర్ అయితే సూపర్, అట్లా ట్విస్ట్ చేసింది కథని. సో మీరు అట్లా అంటే ఇంకా చూడని వాళ్ళకి కథ రివీల్ చేసినట్టు ఉంటుందేమో. మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరూ కూడా కమిటీ కుర్రాళ్ళు సినిమా అయితే చూసేసారు. సో మీ క్యారెక్టర్ అయితే ఆ ఆత్రంగా కొంచెం ఇన్నోసెంట్గా ఉండింది. మొత్తానికి చాలా బాగుంది మీ క్యారెక్టర్ కూడా. సో మీరు చెప్పండి, మీ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు ఏ విధంగా ఉంది? అంటే బాగుంది.
కొంచెం సెకండ్ హాఫ్లో ఉన్నాను కదా, కొంచెం నాకు ఆ లుక్ కొంచెం లేకపోవడం వల్ల బయట వేలతో తిరిగితేనే నేను వాతరం కదా అంటున్నారు, నార్మల్గా వెళ్తే నార్మలే. అంతేనా? నాకు చెప్పినవరు నన్ను చెప్పండి చెప్పండి చెప్పండి. బాగుందండి. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాకి మంచి పేరు వచ్చింది కదా, సినిమాకి ప్రతి క్యారెక్టర్కి, ఎస్పెషల్లీ నాకైతే నాకు ఫోన్లో మెసేజ్లు అయితే చాలా బాగా మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళతో కలిసి ఊరెళ్ళి చూసాను సినిమా. ఓకే. సో ఊర్లో వాళ్ళందరూ మాత్రం అనే పేరే గుర్తుంటదేమో. అవునండి, నా పేరు పెట్టి పిలిస్తే కమిటీ కుర్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సో మోస్ట్లీ వాళ్ళ సొంత పేర్ల కంటే ఎక్కువగా స్క్రీన్ నేమ్స్ ఎక్కువ గుర్తుపడుతున్నారు. అవును. విలియం, నాకు బాగా గుర్తున్న పేరు అయితే విలియం, ఆత్రం, అది ఇంకా గుర్తున్న పేరు. ఇంకా శివ అనే అతను ఉంటారు. అవునండి. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది మూవీలో. అండ్ అలాగే సుబ్బు అనే అతని క్యారెక్టర్ కూడా సో సూపర్ క్యారెక్టర్. అండ్ మీరు చెప్పండి, చిన్నోడు క్యారెక్టర్ పేరు అని చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? సినిమా బిఫోర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంది? అంటే లేవు అసలు ప్రెసెంట్ లో ఎక్కడున్నా? లేదు అలా ఏం కాదు, ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారేమో. లేదు, ఒకే క్వశ్చన్ వేరే ఆన్సర్ చెప్పు. అవునండి, ఒక 250 నుంచో 1K ఫాలోవర్స్ అయ్యారు ఆఫ్టర్ దట్. వావ్. 1K అంటే బెటర్. యాక్చువల్లీ మూవీలో నాది స్పెట్స్ ఉంటుందండి, బయట రికగ్నైజ్ చేయరు గబుక్కుని. వీళ్ళతో తిరిగితే కానీ నువ్వు ఉన్నావు కదా బ్రో అంటారు. సేమ్. నువ్వు ఉన్నావు కదా అంట. నేను కథ నడిపించానని చెప్పకపోయి లాస్ట్లో ప్రాజెక్ట్ వేసేది నేనే అని చెప్పాను. వీడి సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే కీప్యాడ్ ఫోన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అవునవును. సో మొత్తం మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసేది వీడే. వావ్. సో మీ బ్యాచ్ లో అలా ఉన్నారా క్యాప్చర్ చేసే వాళ్ళు? ఉన్నారండి. ఉన్నారు, వాడు చేస్తాడు. కమిటీ కురాల బ్యాచ్ లో ఎవరు ఎక్కువగా క్యాప్చర్ చేసేది? క్యాప్చర్ అంటారు, హెరాస్ కాదు. బెహ్రా గారండి, ఆయన దొరికితే అక్కడ మమ్మల్ని వీడియో తీసేస్తుంది. యాక్చువల్గా ఆయన ఫోన్లో చూస్తే ఇంకొక సినిమా రెడీ అయిపోతుంది కమిటీ కుర్రోళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే దానికంటే ఈయన ముందు ఒక ఎడిట్ చేసి ఒకటి తెస్తాడు కాపీ. అవును. సో మీరందరూ కూడా అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, చైల్డ్హుడ్ టు ఇప్పుడు అడల్ట్ ఏజ్ వరకు. సో మీకు ఏ లుక్ బాగా నచ్చింది? అది నాకు 30 years. నాకు రెండు బాగున్నాయి, నాకు రెండు నచ్చింది. ఫస్ట్ లుక్ ఇంకా బాగుంటుంది. చెప్పు, అది నీ ఒపీనియన్. నాకు హెయిర్ అది అంత ఇష్టం. అమ్మాయిని ఏడిపించా కదా? ఏడిపించలేదండి, ప్రేమించాను. ప్రేమించా, అదే అమ్మాయి అంటుంది. ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఎంతో ఇన్నసెంట్ గా. అసలు మీరు చిన్న అంటే కొంచెం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు, స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏమనుకున్నారు? అసలు మీకు ఎలా అనిపించింది? తెలియదండి, ఇన్ని విషయాలు తెలియదు అసలు అప్పుడు ఏజ్లో. ఇప్పుడున్న పిల్లలకి ఎలా ఉంది అసలు? ఐకి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న వాళ్ళకా? ఇప్పుడు ఎవరిని పేరేంటంటే క్వీన్లెస్ కింగ్ 1996 లిప్స్టిక్ స్పాయిలర్. ప్రిన్సెస్. యా, రవి. స్క్రీన్ నేమ్ రవి కదా? సో మీ రియల్ నేమ్ శ్యామ్ కళ్యాణ్. శ్యామ్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ లాగా శ్యామ్ కళ్యాణ్ అనమాట. ఏమన్నా అదృష్టంగా అలా పేరు కలిసి వచ్చింది. ఎస్. ఎలా అనిపించింది మీకు అసలు బిఫోర్ కమిటీ కురాళ్ళు, ఆఫ్టర్ కమిటీ కురాళ్ళు మీ లైఫ్ ఎలా మారింది? అంటే ఏదో మంచి మూవీ చేస్తున్నా అనేది అది స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి ఉంది. కాకపోతే జనాలు ఇంత రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇంతలా ఆదరించడం అనేది ఎన్నో మూవీస్ చేస్తే కానీ ఇంత రాదు. బట్ ఫస్ట్ మూవీకి వచ్చింది, వీఆర్ లక్కీ. సో ముందే అనుకున్నారా ఈ మూవీ చేస్తున్నప్పుడు ఇది ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని? ఖచ్చితంగా మంచి సినిమా చేస్తున్నా అనేది అయితే అందరి మైండ్లో ఉంది. ఓకే. కానీ ఎంత రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది చిన్న డౌట్ ఉంది. కానీ ఇప్పుడు అసలు వస్తున్న మెసేజ్లు కానీ అవి కానీ ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్తున్నా సరే వాళ్ళు గుర్తుపట్టే విధానం కానీ చాలా హ్యాపీగా ఉంది అందరికీ. ఓకే. సో మొత్తానికి మీ అందరి ఇన్స్టా ఫాలోవర్లు కూడా పెరిగిపోయారు కదా ఒక్క దెబ్బతోటి? పెరిగారండి. ఎంత పెరిగారు? దెబ్బతో కాదులే, అది 300 నుంచి ఇప్పుడు 1300 మోస్ట్లీ 1340 మేబీ. పెరిగానండి 10K 15 14K దాకా. అదే ఎంత 10K కనిపించింది, 100 అనుకుంటా. సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మనం మాట్లాడుకుంటే 10,000 మందిని ఇస్తారు. అదే అదే. మీ అందరికీ కూడా మంచి గుర్తింపు అయితే వచ్చింది మూవీతో. కమిటీ కురాలు సక్సెస్ లో ఒకరి పేరే చెప్పాలి. మా డైరెక్టర్ వంశన్. మరి గదిలో వచ్చిండండి. మనం ఏం చెప్పిందండి? అరే మీరు నలుగురు ఒకేసారి చెప్పారు, నేను చెప్పలేదు కదా. కోఆర్డినేషన్ అంటే మొత్తం అందరు కలిపి యదువంశీ గారు చెప్పారు. సో యదువంశీ గారు ఎలా అంటే మీకు ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి? ఆడిషన్స్ అయితే బాగా చేసి ఉంటారు కదా? ఏం చేశారు అసలు ఆడిషన్ లో అంత ఇంప్రెస్ అవ్వడానికి? వాటర్ ఫిల్టర్ చేసినట్టు చేశారు మమ్మల్ని. ఏం చేశారేంటి? ఆడిషనే చేసాం.
ఆడిషన్లో ఏం చేశారు? ఇక్కడ స్పేస్ ఉంది చేసి చూపు. స్పేస్ ఉంది వీడు బాగా చేస్తాడు కెమెరాలో కష్టం కదా. అప్కమింగ్ యాక్టర్స్కి వచ్చే వాళ్ళకి ఆడిషన్ ఎలా చేయాలని నేర్పి లేదు, మా డైరెక్టర్ గారికి బెస్ట్ ఆడిషన్ అంటే నాదే అని చెప్తారు ఆయన. మీరే. సో అదే అందుకే అంటున్నా, బెస్ట్ ఆడిషన్ అంటున్నారు, ఏం చేశారు? కొంచెం ఏమైనా చేసి చూపిస్తారు. వద్దండి ఇప్పుడు. మా ఆడియన్స్ కూడా ఆడిషన్ ఇంత బాగా చేస్తేనే మేము వెళ్తామేమో అనుకుంటారు. చాలా మంది ఇంకా అప్కమింగ్ ఇంకా ఉన్నారు. చేయండి. నా పేరు లోకేష్ కుమార్ పరిమి అండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఏమైనా టిప్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. సీక్రెట్ గానే టిప్స్ ఇస్తారంట. సో అట్లా ఇప్పుడు ఫాలోవర్స్ ఎలా పెరిగారు అన్నారు కదా, ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి వీడైతే ఇంటర్వ్యూలో అంతేనా మీరు? చిచ్చి లేదండి, వీడు మరి దారుణం అండి. ఏంటి? ఏదో ఒక కాలేజ్కి వెళ్ళాము, భీమవరం కాలేజ్. అక్కడ చెప్పేశాడు నా ఇన్స్టాగ్రామ్ అందరూ అమ్మాయిలే, ఒక 4,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. పెరిగారా మరి? లేదు, నాకు తెలియదు. ఎత్తుకుని వచ్చారంట. ఏంటి అసలు మొత్తానికి? సో అందరికీ ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంది, అంటే మెయిన్ లీడ్స్కి. విలియం మెయిన్ లీడ్స్ విలియం, సూర్య అండి, వాళ్ళిద్దరికి లవ్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి. ముగ్గురికి ఉన్నాయి కదా. ముగ్గురు ఎవరు? శివాకి మ్యారేజ్ స్టోరీ అది. మ్యారేజ్ స్టోరీ, నాట్ లవ్ స్టోరీ. అంటే ఒక లవ్ స్టోరీ ఉండేది కాలేజ్ లో, కాకపోతే అది లవ్ స్టోరీ కాదు, సిస్టర్ అనేసాడుగా ఫ్లేమ్స్ లో. అలా అయితే వీడికి కూడా ఉంది కదండి, వీడికి కూడా ఉందిగా. అదే అది కాలేజ్లో ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే లైన్ దాని లవ్ స్టోరీ ఒక మాంటేజ్ ఉంటుంది. మాంటేజ్ షాట్. మీరు మీ చిన్ననాటి టైంలో ఫ్లేమ్స్ ని బేస్ చేసుకొని ప్రపోజ్ చేయడాలు చేసాం. ఇలాంటివి చేశారా? తెలీదు అంత. చేసా అని చెప్పు. నేను చేశా. అంత తెలియదండి మాకు. మాకు ఆ టైంలో గేమ్స్ అనేది ఏంటని తెలీదు. చాలా చదువుకున్నాం, ఏంటి స్కూలు, బుకిషా ట్యూషను. మొత్తం అంత బుక్. ఒక్క నిమిషం అండి, ఒకసారి మళ్ళీ ప్లీజ్. ఈ పరమాత్ముడు పుణ్యాత్ముడు ఏదో చెప్తారు. ప్లీజ్ వినాలనుకుంటున్నా. మన ముందే ఉన్నారు ఇప్పుడు. చెప్పండి బోస్ గారు. ఏంటి? కంటిన్యూ చెప్పరా. లేదు లేదు, దాని గురించి వెయిటింగ్ మీ అందరూ. చెప్పు పర్లేదు. ప్లీజ్ ప్లీజ్. అయిపోయింది. పుస్తకాలు పురుగంటే ఇడు పుస్తకాలు తీసేవాడు పట్టుకుని. తినేవాళ్ళ ఏంటి? చదివేవాళ్ళ? అసలు చదువుకునే ఎన్నో ర్యాంక్ వచ్చేదేంటి? నాకు ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యేది అడగండి. పువ్వు చుట్టూ తిరిగే 9 ఆ పక్కన వచ్చే గుర్ర పరిగెత్తే గుర్రం వీడు. సో మొత్తానికి కమిటీ కుర్రాళ్ళు సినిమా తర్వాత మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు ఒకళ్ళకొకళ్ళు. సినిమా ముందే ముందే అంటే సినిమా ముందే అంటే ఆడిషన్ తర్వాత నుంచి వర్క్షాప్స్ లో బాగా. సో ఎన్ని రోజులు జరిగింది వర్క్ షాప్? అదంతా అయిందండి. ప్రొడక్షన్ లో సంవత్సరం పట్టిందా? వర్క్షాప్ మాకు మేము ఫస్ట్ ఒక ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు రెడీ టు గో అన్నప్పుడు 1 month వర్క్షాప్ చేసాం. ఓకే. ఆ తర్వాత 2 months అంటే నువ్వు 1 month నీకు సరిగ్గా రాక 1 month ఎక్స్ట్రా పెట్టావు. ఫ్రెండ్స్ అయితే దొరికారండి, వీళ్ళు మంచోళ్ళో చెడ్డలు ఇప్పటికే తెలియదు. ఇప్పటికే తెలీదా? చెడ్డోళ్ళు ఎవరు అసలు మీకు ఎవరు అనిపిస్తుంది? వాడే పాపం తననే అడిగితే బాగుంది, మిగతా వాళ్ళు మా మనగాడు మంచోడు. వీడే వీడు వీడు మీ బ్యాచ్ లో ఇప్పటికి బాగా మిస్ అయ్యేది ఎవరిని? మేమా మిస్ అయ్యేదా? వీడే బయటికి సినిమాలు ఎక్కువ ఉంటాడు వీడే. బయట బయట ఇప్పుడు మీరు కలుస్తూ ఉంటారు కదా, ఆఫెన్ కలుస్తూనే ఉంటారు. అలాగే ఉండదండి. అలా ఏమి ఉండదా? కలుస్తున్నప్పుడు ఇంకెందుకంటే మిస్ రెగ్యులర్ రోజు కలుస్తాం. మీరైతే కలుస్తారు, ఇంకా అందరూ మీ team లో కలుస్తారు. అందరూ కలుస్తారు. అందరూ వీక్లీ ట్వైస్ కానీ అట్లా ఉంటుంది. వావ్ సూపర్. అయితే సో లవ్ స్టోరీ గురించి మనం మాట్లాడుతున్నాం. లవ్ అక్కడ స్టోరీకి ఆగాం మనం. వచ్చాం. ఏం మిస్ మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తే చెప్పు నువ్వు కంటిన్యూ. వాడు ఎవరినో మిస్ అవుతున్నట్టున్నాడు షూట్ అయ్యాక. బ్రిటిష్ బ్రిటిష్ వీడు కొంచెం మంచి థిక్ ఫ్రెండ్స్. థిక్ ఫ్రెండ్సా? బాబా అహ్మద్ ఒకే రూమ్. బాబా అహ్మద్ అలా అయిపోయింది. తీసుకురావాల్సింది బ్రిటిష్ ని కూడా. లేదండి అంటే మట్టవారిపాలెం అనే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో ఉన్నాడు. ఊరు వెళ్ళాడు, అక్కడ సెలబ్రేషన్స్ లో ఉన్నాడు. సన్మానాలు విత్ బెడ్షీట్స్ తో జరుగుతున్నాయి. అంటే మనకి శాల్వా కప్తారు కదా సన్మానాలు, వాడికి బెడ్షీట్లు బెడ్షీట్లు కప్పుతున్నారు అక్కడ. అంటే ఉపయోగపడుద్దని అది పక్కన పడేయకుండా వాడుకుంటాడు. లవ్ స్టోరీ లవ్ స్టోరీ నాకు ఎలాంటి లవ్ స్టోరీ లేవండి. నమ్మచ్చంట అసలు ఆ వాలకం, అయ్యో ఆ బిహేవింగ్ నేచర్ చూస్తే ఈ పాటికి పులిహార కలిపేసి ఉంటాడు బాగా. వీటితో కలపడానికే లేదని చెప్తున్నాడు. చెప్పండి తొందరగా. లేదండి రిలేషన్షిప్ లో అలాంటి ఏం లేవు, కానీ ఏమేం బుక్స్ అంటే ఇష్టం? నాకు M1 M2 కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ లో కెమిస్ట్రీ బాగా ఇష్టం అండి అడిగే. ఫిజిక్స్, బయాలజీ అంటారు దాన్ని. మీరు చెప్పండి. లేదులేండి, లవ్ స్టోరీ లేదు. ఏంటి మీ ఎవరికి లవ్ స్టోరీ లేదా? మేము అంతా చాలా డెడికేటెడ్ అండి. కాలేజ్ డేస్ లో అలా ఏడిపించడం గానీ లేదంటే మమ్మల్ని ఏడిపించేవాళ్ళండి.
ఇది బాగానే ఉంది. ర్యాగింగ్ లో ఉండేది. ర్యాగింగ్ చేసే సినిమాలో ర్యాగింగ్ లాంటిది అది ఒక రకంగా లవ్ స్టోరీ. సో మీరు రియల్ లైఫ్లో ఎవరిని అలా ర్యాగింగ్ చేయలేదా? అది ఎవరినైనా అమ్మాయిని అలాగా అంటే ఏడిపించావా? అంటే ఏడిపించడానికి కదా ఒక అమ్మాయి వెంటబడ్డం. అమ్మాయి ఏడిపించినట్టు అనిపిస్తుంది. లేదులేండి, ఎవరిని ఏడిపించలేదు కానీ అంత ఫన్లో ఉండదు. నువ్వేమైనా ఏడ్చావా? నేను ఏడిపించలేదు, ఏడవలేదు. అందంతా గొడవలు క్రష్ బైక్ లాంటిది కూడా లేదా మొత్తం? అవి ఉంటాయండి, అందరికి ఉంటాయిగా కామన్. ఎవరా క్రష్? మాల్ సినిమా ఇండస్ట్రీ. ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతారండి. సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమా ఇండస్ట్రీ. ఫీల్ అవ్వరు అట్లేమి చెప్పచ్చు. అంటే రూమర్స్ వస్తాయండి మళ్ళీ వద్దు. వాళ్ళకి చెడ్డ పేరు నీకేముందిలే. ఇప్పుడు ఆల్రెడీ లివింగ్లో ఉంటున్నాడు ఒకరితో అంటున్నాను. వీడండి ఒకడితో తెలుసు అంటున్నాను. లివింగ్ రిలేషన్ లో ఉన్న విలియమ్స్. రూమ్ లో కలిసి అది ఎవడో కదండి వీడి రూమ్మేట్ శ్యామ్ కళ్యాణ్. రూమ్మేట్లండి. అంతే అంటే సో సరే, మీరు లవ్ స్టోరీలు చెప్పాలనుకోవట్లేదేమో మొత్తానికి ఉన్నా love- లేదా మీరు చెప్పండి. మీరు మా లేదండి. face లో మా వాటలు చూసి పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ అంత లేదు, మీరు మమ్మల్ని చూసాక కూడా అడుగుతున్నారు. మా మాట లవ్ ఉంటే బాగుపడి ఇక్కడ ఎందుకు ఉంటామండి? బాగుపడ్డారు మొత్తానికి కమిటీ కురాలు. ఆడు లవ్ స్టోరీలు అయితే లేవండి. సో సరే, నిహారిక గారి గురించి చెప్పండి. సో ఎలా ఉండింది తనతో వర్క్ చేయడం కానివ్వండి, మూవీ సక్సెస్లో బాగా మీరు ప్రమోషన్స్లో తిరిగారు కదా, సో తన నేచర్ కానీ ఎలా అనిపించింది మీకు? మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. బేసిక్గా నిహారిక గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలా జోయల్గా ఉంటారు, చాలా కేరింగ్ కేరింగ్ ఎక్కువ. ప్రొడ్యూసర్ అంటే చాలా స్ట్రిక్ట్. అలాగే అలా ఏం లేదండి. అంటే వర్క్ పరంగా స్ట్రిక్ట్. వర్క్ పరంగా ఓకే. నార్మల్ గా అయితే మాతో చాలా fun. షూట్ కూడా 3-4 టైమ్స్ వచ్చారు అంతేగాని తర్వాత ప్రమోషన్స్ లో కలిసి మాతోనే అవును, ప్రమోషన్స్ లో చెప్పారు నిహారిక గారు, నేను అక్కడ ఉంటే ఇది పెద్ద సినిమా అని చెప్పి జనాలు అందరూ వచ్చి చూసేయడం అలా చేస్తుంటే నేను షూటింగ్లు కూడా వెళ్ళను ఆ ప్రాబ్లం వద్దు అని ఉంటుందని చెప్పారు. అప్పుడు బౌన్సర్లు ఉండేవాడు అండి బేసికల్లీ. మమ్మల్ని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మేడం హాయ్ చెప్తాకి వెళ్తే మేము హీరో అని అప్పటికి తెలియదు. వాళ్ళకి కూడా తెలియదు కదా. ఎందుకంటే పక్కన బ్రిటిష్ కూడా ఉంటాడు మా పక్కన. అమ్మడు వీడు హీరో అని చెప్పి నేను రికమెండ్ చేసిన వాడిని పంపించేవాళ్ళు కాదు. 2-3 సార్లు నన్ను గెండేసారు అనకే. మేడం వస్తారు అడ్డు తప్పు అంటారు. క్యారెక్టర్ చేస్తున్నా నేను క్యారెక్టర్ మళ్ళీ సెకండ్ డే మళ్ళీ ఇలా అనేవాళ్ళు. ఓకే, మేడం రాగానే ఆత్రం అనగానే అప్పుడు అంతమంది ముందు వాడికి నమ్మబుద్ధి అయ్యేది కాదు, మేము హీరోస్ అని చెప్తే జీర్ణించుకోలేకపోయాడు ఆ బౌన్సర్. సో షూటింగ్ లో మంచి ఫన్ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మేము అన్ని మెమరీస్ రోజు 10 ఉంటాయి. అరగంట కొట్టి ఉంటుందండి. మీరు మొత్తం అంతా మంచి ఫన్నీ గ్యాంగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఎంత ఫన్ జనరేట్ చేసి ఉంటారు, సో గుర్తెచ్చుకుంటారా? అన్ని ఫొటోస్ లో క్యాప్చర్ చేసేసి ఉంటారు ఈ పాటి. ఉంటాయండి కొన్ని ఉంటాయి. అవన్నీ ఫోటోలు కూడా చూపించుకోలేము, అంత వరస్ట్ ఉంటాయి. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే అండి, మేము హోటల్ ఇచ్చారనమాట మాకు. చెప్పాలరా, బ్రిటిష్ ఉన్నాడు కదా మా దానిలో, వాడికి అన్ని కొంచెం కొత్త అనమాట. హోటల్లో ల్యాండ్లైన్ ఫోన్ వస్తే ఏదో పెద్ద. మేము మా రూమ్ నుంచి అడిగి ఫోన్ చేసి, మీరు ఇలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు కదా, వచ్చింది, బిల్ కట్టడానికి ఎందుకు వచ్చండి, నేను ఆర్డర్ చేయలేదని చెప్పి అడిగి కంగారు. ఆడు ఒకసారి లుంగి కట్టుకుని కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నాడు. నేను వెళ్తాను కాదు, టవల్ కట్టుకుని కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నాడు. నేను వెళ్తుంటే నా ఇలా సీరియస్గా చూసి ఫోన్ చూసుకుంటే ఉన్నాడు. వీడికి కనీసం ఇగో అట్టయింది వీడికి. ఫోన్ చేసి ఇలాగా ఏంటండి బయట వాళ్ళు తిరుగుతున్నారు, ఫ్యామిలీస్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మీరు అసలు ఏంటిది అని చెప్పి అడిగి కంగారు పెట్టాం అనమాట. మేనేజర్ నుంచి ఫోన్ అని అనుకున్నారా? వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ అయ్యో, ప్రమోషన్స్ లో కూడా జరిగింది. ఓకే, ఇలా మీరు పిజ్జాలో ఆర్డర్ పెట్టారు, మొత్తం 2500 బిల్ అయింది, పే చేయండి. నేను ఆర్డర్ పెట్టలేదని మీరు అవన్నీ మాకు తెలియదండి, మాకు ఫోన్ వచ్చింది, చెప్పాము, డబ్బులు ఇవ్వాల్సింది. ఇలా పాపం బ్రిటిష్ ని ఆడుకున్నారన్నమాట. ఒకటే కాదండి, అర్ధరాత్రి పూట సీన్ ప్రాక్టీస్ చేపించేవాళ్ళం. సైలెంట్కి వెళ్ళి ఆ రూమ్ తలుపులు బాధేసి పారిపోయాం. వాడికి నిద్ర అనేది ఉండేది కాదు. ఒకసారి లేపేసి పడుకున్నా వింటారు, రేపు సీన్ ప్రాక్టీస్ ఉంది లేక అని చెప్పి కూర్చోబెట్టి సీన్ ప్రాక్టీస్ 4:30 వరకు చేయించారు. సుబ్బు వీడు మార్నింగ్ 4:30. సో సుబ్బు క్యారెక్టర్ గురించి చెప్పాలి, ఎంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ కదా. సో అలా క్యారెక్టర్ ఇలానే ఉంటుందని అనుకున్నారు? మీకు తనకి అంటే తెలిసే ఉంటుంది కదా మీకు అందరికీ కూడా, రికార్డ్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ చూసే ఉంటారు కదా, ఇది ఇలానే ప్రెజెంట్ అవుతుందని అనుకుంటారు? ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలో హీరోలకు కూడా అలాంటి సీన్ పడితే చాలా క్రేజీగా ఉంటుంది. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది సుబ్బు. అవును, అంత ఉంటుందని మేము అనుకోలే. ఓకే, అంటే నరేషన్ వినేటప్పుడు కానీ అది చెప్పేవాడు కానీ మాకు అర్థమయ్యేది కాదు, కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు సుబ్బు. చాలా అంటే చాలా డౌట్స్ అడిగేవాడు ఆ క్యారెక్టర్ గురించి, ఇది ఎందుకు అది ఎందుకు అని చెప్పి ప్రతి క్వశ్చన్ కూడా ఆ క్యారెక్టరైజేషన్ బిల్డప్కే ఎక్కువ యూజ్ అయ్యేది అనమాట. వాడు ప్రతిదీ క్వశ్చన్లు అడగడం, డౌట్లు అడగడం, అంటే మేము అందరం అడుగుతాం. వాడు ఫస్ట్ వేరే క్యారెక్టర్ అనుకున్నారు, సడన్గా ఈ క్యారెక్టర్ షిఫ్ట్ చేసేసరికి వర్క్షాప్లు అన్నీ అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ షిఫ్ట్ చేశారు వాడిని.
తర్వాత మీరు చెప్పండి రవి, అసలు ఏంటి చాలా కామ్గా ఉన్నారు, మీరేం మాట్లాడలేదు. సరే నేను విలియన్ని క్వశ్చన్ అడిగితే కనీసం రఘు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడలేదు, సైలెంటా మీరు బాగా? వీడిని అన్నారు కదా ఇందాక. పవన్ కళ్యాణ్ అన్నాను, మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. శ్యామ్ కళ్యాణ్ అండి. అదే, శ్యామ్ కళ్యాణే, బట్ పవన్ కళ్యాణ్ లాగా శ్యామ్ కళ్యాణ్ అన్నాను కదా, సో అలా రిలేట్ అయ్యి మంచిగా. ఏం మంచి ఫ్లోలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా ఉంది. సరే డిస్టర్బ్ చేయొచ్చు, మాట్లాడండి. చెప్పండి, మీకు ఈ త్రూ అవుట్ జర్నీలో మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే చాలా ఉన్నాయి, లైక్ ప్రొజెక్షన్ సీన్ కానీ ఇవి కానీ అవి ఎలా ఉంటాయంటే రియల్గా ఎమోషన్తో మేము కనెక్ట్ అయ్యి ప్రతి సీన్ ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను అది లైక్ మా నిజంగా మేము చిన్నతనంకి వెళ్ళిపోయి అక్కడ చిల్ అవ్వడం, అక్కడ ఆడుకోవడం, ఇవన్నీ రియల్గా మేము ఫీల్ అయ్యాం. అక్కడ ఉన్న రోజు ప్రతిరోజు మేము చిల్ అయితేనే ఉన్నాం. 90s థింగ్స్ ఉంటాయి కదా, అవును, యాక్చువల్లీ మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తేనే అరే నిజమే కదా అని చెప్పి, అలాంటిది అన్ని రోజులు మమ్మల్ని అక్కడ పడేసారి తీసుకెళ్ళి 90sలో ఆ థింగ్స్తో ఆడుకోవడం కానీ. ఇంకా మిస్ అవుతున్నారా మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత? ఇవన్నీ మిస్ అవుతున్నారా, షూటింగ్ టైమ్స్ ఇవన్నీ? షూటింగ్ టైం అయితే బాగా మిస్ అవుతుంది. ఓకే, అంటే అది అవుట్డోర్ షూట్ మళ్ళీ. అవును. అక్కడ మాకు ఎలా ఉండేదంటే షూట్ ఒకవేళ అక్కడ మాకు సో అందరూ గోదావరి సైడ్ వాళ్ళు కాదు కదా గోదావరి భీమవరం మీరు, అంటే మొత్తం అందరూ కూడా? ఆల్మోస్ట్. మీరు? నేను తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం, సో ఆంధ్రానే మొత్తం? మచిలీపట్నం కదరా. అంటే ఎడ్యుకేషన్ అంతా కూడా తాడేపల్లిగూడెం సైడ్, అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఓకే. సో మీరు సినిమాలో చూపించినట్టుగా చదువుల పుస్తకం బాగా చదువుకుంటూ అలానే ఉంటారా రియల్ లైఫ్లో కూడా? లేదండి, అంత పద్ధతిగా ఉండే క్యారెక్టర్ అయితే నాది కాదు. బట్ అందుకనే మా వాళ్ళు అది పోస్టర్ రిలీజ్ అవ్వగానే నా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు అంటారు చూసుకొని నవ్వుకొని సచ్చారు వాళ్ళు, ఏంట్రా బాబు వీడిని మొత్తానికి లాస్ట్ బెంచ్ స్టూడెంట్ విని కనీసం సినిమాల్లో అయినా ఇట్లా చూసుకున్నా అనుకున్నారు? లేదు, లాస్ట్ బెంచ్ కాదు, పర్లేదు, మిడిల్ బెంచ్ అయితే. ఓకే, మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది సెలబ్రిటీస్ ట్వీట్ చేశారు, మీరు వెళ్ళి కలిశారు వాళ్ళని, మీకు బాగా మెమరబుల్ అనిపించిన అప్రిషియేషన్ ఏది? మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ విషయం గురించి మాట్లాడాలి. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు మీ అందరితో మాట్లాడారు కదా, అసలు మీతో ఏం మాట్లాడారు? విలియం, మీకు ఏం మాట్లాడారు అసలు? నన్ను అదే మేనరిజం గురించి బాగా చేసావు అది ఇది అన్నారు. అవును, ఇట్లా షర్ట్ ఇలా అంటూ ఉంటారు కదా సినిమా మొత్తం. అది ఒకటి మళ్ళీ చాలా న్యాచురల్గా ఉంది అందరినీ. అంటే అక్కడ ఉన్న మా గురించే కాదు, సినిమాలో ఇక్కడ మేము యాక్ట్ చేస్తున్నా సరే వెనక బిజినెస్ కొంతమంది చేశారనమాట, వాళ్ళని కూడా పర్టికులర్ వాళ్ళు ఆ బిజినెస్ చేశారు కదా, బాగా చేశారు, అందరూ బాగా చేశారు అని చెప్పేసి. ఇంత గ్రేట్ కదా, ప్రతి చిన్న డీటెయిలింగ్ చెప్పారు ఆయన. అవును, నేనైతే మాట్లాడుతూ ఏడ్ చేశాను. అంటే జనరల్గా మెగాస్టార్ అంటే అసలు నిజంగానే డెమిగాడ్. అసలు మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? మెగాస్టార్ అనిపించిందా అసలు మామూలుగా మనతో మాట్లాడుతున్నట్టు? అలా ఏమనిపించలేదు. ఆయన నాతో 2.5 minutes మాట్లాడారు. 2.5 minutes కూడా ఆయన నమ్మే జోక్ క్లాస్ ఏదో ఫ్రెండ్తో వేసినట్టు. సూపర్ సూపర్. అంటే ఆయన జస్ట్ మనిషిని వీడు మీరు ఒకసారి మచిలీపట్నం వచ్చారండి, అప్పుడు మా అమ్మ నేను మిమ్మల్ని కలవడానికి వస్తుంటే మా అమ్మ రే స్నానం చేసి పౌడర్ రాసుకుని చెప్పింది. ఇప్పుడు పౌడర్ రాసుకున్నావు తెప్పినా అని చెప్పి డిస్కషన్ పెట్టారు. అంటే పౌడర్ రాసుకుని స్నానం చేస్తే పౌడర్ ఎలా ఉంటుందయ్యా, స్నానం చేసి పౌడర్ రాసుకోవాలి కానీ. ఓకే, కంగారు వచ్చేసిందా ఇంత మాట్లాడి? షివరింగ్ అండి బాబు, వణికిపోతా ఉన్నాయి మైక్లలో పట్టుకున్నాం. షివరింగ్ ఉంది మరి. ఓకే, నిన్నేమన్నారు రఘు? ఇంకోసారి రావద్దన్న. ఇంకొకసారి సేమ్ క్వశ్చన్. ఓకే, ఏమన్నారు రఘువరణ? అసలు మెగాస్టార్ మిమ్మల్ని ఎలా ప్రశంసించారు? ఈ లోపాటు మైండ్ లో థింకింగ్ నెక్స్ట్ వీడికి పని చేయాలనే కాదు, ఆన్సర్ గురించి కదా థింకింగ్. అందరూ అన్ని క్యారెక్టర్స్ గురించి కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పారు, అది బాగా అనిపించింది. అది అందరినీ పర్టికులర్గా ప్రతి. సో మొత్తానికి మెమరబుల్ డే. మొత్తం వాళ్ళ ఇంట్లో అంటే వెళ్ళంగానే అందరికి టీ ఇచ్చారు, రే మెగాస్టార్ ఇంట్లో టీ తాగుతున్నాం రా. వీడేం చేశాడంటే వెళ్ళంగానే సాసరు ఇచ్చాడు, తర్వాత టిష్యూ నేను జేబులో పెట్టేసుకున్నాను. చిరంజీవి ఇట్లా టిష్యూ రా. అసలు నిజంగానే కదా క్రేజీ మూమెంట్ నాకు తెలిసి. ఆ డైరెక్టర్ ఏం చేశారంటే షర్ట్ కొనుక్కున్నారు ఆయనతో సైన్ చేయించుకోవాలని. ఓకే, సరే ఈ డిస్కషన్ లో కూడా అప్పటికే ఆయన కాపీ కొట్టేశారు ఐడియా. మాకు ఎంత టైం ఇచ్చారో తెలియదు ఆయన, బట్ మేము మాత్రం 1.5 hour ఉండిపోయాం ఆయన దగ్గర. 1.5 hour తర్వాత ఈయనకి షర్ట్ మీద సైన్ పెట్టించుకోవడం వాళ్ళ కంగారులో. నేను మాత్రం ఏం చేయాలో తెలియక నా షర్ట్ ఇలా చూపించేసాను చిరంజీవి దగ్గరికి వెళ్ళి. సెక్యూరిటీ ఇప్పుడు వద్దన్నా సరే ఆయన పిలిచి చిరు అని తెలుగులో రాశారు. అవును, ఇంకొకటి కూడా చూసా క్లిప్పింగ్, సెక్యూరిటీ వచ్చేసి ఇలా
హీరో ఇంకో సూర్యనా కానీ ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకుంటూ ఉంటే అతను తీసేస్తూ ఉంటే పర్లే పెట్టుకో అంటూ ఉంటారు. ఎంత అసలు డౌన్ టు ఎర్త్ కదా ఆయన అసలు. సో మొత్తానికి సినిమా మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హీరోయిన్స్ గురించి మీరేం మాట్లాడట్లేదు ఏంటి? అమ్మాయిల గురించి మీరు అడగట్లేదు. మాకు లేదు కదండి మా హీరోయిన్, వాళ్ళ హీరోయిన్ ఈ హీరోయిన్ గురించి ఏం చెప్పట్లేదు ఏంటి విలియం? తను చాలా డెడికేటెడ్ అండి, చాలా డెడికేషన్ ఉంటుంది అమ్మాయికి. ఓకే, ఓన్లీ షూటింగ్ వచ్చాం యాక్ట్ చేసాం. అమ్మాయి పేరు తేజస్వీరావు గారు. తేజస్వీరావు గారు అమ్మాయికి డెడికేషన్ ఉంది. నీకేముంది? నేను అడగట్లేదు, మీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు క్వశ్చన్స్ వస్తాయి కదా రైతు. ఆడు మనసులో అనుకుంటాడు ఇదే క్లోజ్ అయితే ఇదే ప్రాబ్లం. ఇంటర్వ్యూలో యాంకర్ కన్నా మిమ్మల్ని మీరే రోస్ట్ చేసేసుకుంటారు కదా, మీరు యాంకర్ని రోస్ట్ చేయడం లేదా మిమ్మల్ని మీరు రోస్ట్ చేసుకోవడం. వీడియో వాడు ఉంటే చాలండి, రోస్టింగ్ ఎక్కువ. మొత్తానికి లాస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఏదో చేశాను, నన్ను బాగా రోస్ట్ చేసి పడేస్తారు అసలు. కాకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ మీ టీం వల్ల మొత్తం బాగా యాక్టివ్ కదా, ఫుల్ ఆన్. సో ఒక్కొక్కళ్ళకి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, మీ హిడెన్ టాలెంట్స్ ని బయట పెట్టాలి ఇప్పుడు. సో ఫస్ట్ రఘువరన్ వాడు అందులో ఫేమస్ అండి, రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టారు. ఈట్ వద్దాం. నువ్వు ఫస్ట్ అంత దాచుకునే టాలెంట్ ఏం లేదండి. అంతేనా? అంత చూపించేసావా బయటికి? ప్రతి ఇంటర్వ్యూలో ఈడు పాట పాడతాడండి. టాలెంట్ ప్రతి ఇంటర్వ్యూలో ఒక పాట పాడతాడు, ఆ పాట కూడా సరిగ్గా రాదు, అది పాడతాను అంతే. ఆడతాడు, బాగా పాడతాడు. అనుదీప్ గారికి సారీ చెప్తాను అంతే పాడేసి. ఈడు పాడి స్ట్రైక్ పడుతూ ఉంటాయి. కాదు అదే హిడెన్ మీరు టాలెంట్. క్వశ్చన్ ఒకళ్ళు హిడెన్ టాలెంట్ ఇంకొకరు చెప్పమనాలి, ఎవరు వాళ్ళని అడిగితే యాక్చువల్లీ అదే టాస్క్, అదే కదా ఇందాక అడిగింది. మీకే బాగా తెలుస్తుంది ఒకరి హిడెన్. అయితే వీడికి మిమిక్రీ వచ్చు బాగా. అదే నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను, తిని చెప్పక వీడి క్లాసికల్ డాన్సర్. అయిపోయిన తర్వాత చేద్దాం. ముందైతే మిమిక్రీ ఫస్ట్. విలియం అసలు మిమిక్రీ గురించి మాట్లాడాలి. అద్దరిపోయేలా చేస్తా అంట ప్రభాస్ గారి మిమిక్రీ. కొంచెం నువ్వు చేస్తే మేము ప్రభాస్ కాన్ఫిడెన్స్ చేస్తాడు. కాన్ఫిడెన్స్. అది బై ఎనీ ఛాన్స్ అలా రాకపోతే కాన్ఫిడెంట్ చూడు ఒకసారి, కాన్ఫిడెంట్ గా చూడు. సో ప్రభాస్ గారి అభిమానులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇంటర్వ్యూ చూడండి. సారీ చెప్తున్నాం, సారీ. ఎవరో అల్లు అర్జున్ గారిలో ఉన్నారు, వాళ్ళకి కూడా సారీ. వీలైతే ప్రేమిద్దాం, పోయేదా ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రభాస్ గారి వాయిస్ ఏనా? క్లాసికల్ డాన్సర్. ఈ మిమిక్రీ ఈశ్వర్ రాజులా చేసాడని చెప్పి. సూపర్ అబ్బా, మొత్తానికి యా చాలా బాగా చేశారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ నన్ను ఏమనకండి. మీరు ఒకసారి మా జేడీ మాస్టర్ మా కొరియోగ్రాఫర్ కి కాల్ చేశారు అనమాట, ఓకే. ప్రభాస్ గారు లాగా ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది ట్విట్టర్లో. ఎవరు మాట్లాడారు ప్రభాస్ గారు లాగా అని చెప్పి? మా జేడీ మాస్టర్ కి కంగ్రాచులేషన్స్ అన్ని మెసేజ్లు, ఫోన్స్, నీకు దండం పెడతాను ప్రాంక్. ఒక 100 మెంబర్స్ దాకా స్టోరీ పెట్టేశారు. అది ప్రాంక్ అని నిజంగా చెప్పి ప్రభాస్ లానే చేస్తారు మిమిక్రీ, నిజంగా చాలా బాగా చేశారు. ఇంకా ప్రభాస్ వాయిస్ ఒకటే చేస్తారా లేదంటే మిమిక్రీ ఆ నార్మల్? పార్ట్ టైం జాబ్ ఆడిది, ఓ బొమ్మ పట్టుకొని మిమిక్రీలు చేసుకుంటాడు స్టేజ్ మీద. మా ముందర మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే ఇది క్లాసికల్ డాన్సర్. సరే అతనితో చేయిద్దాం మనం. నెక్స్ట్ హిడెన్ టాలెంట్ మాత్రం వాడు క్లాసికల్ డాన్స్ అంటే వాడితో చేయించాలి డాన్స్. క్లాస్ లో చేయిద్దాం, ఇవన్నీ తెలియాలి కదా డాన్స్. చెప్పరా హిడెన్ టాలెంట్ చెప్పండి మీరే. నాకు తెలియదు, నాకు హిడెన్ టాలెంట్స్ ఏం లేదు. హిడెన్ టాలెంట్ బయట చెప్పుకునేలాగా ఉండదు. సరే మీరు కదా చెప్పాలి తన హిడెన్ టాలెంట్ ఏంటో. వీడిదైతే చాలా ప్రూవ్డ్ అండ్ హిడెన్ టాలెంట్. ఫస్ట్ సరే నీ దగ్గర ఫోటోస్ కూడా చూసాం మనం. మీ పేరేంటండి? కౌసల్య. తీసుకోరా, టైం కూర్చున్న సోఫా కాసేపు అయితే మీ ఏ రంగు ఉంగరం పెట్టుకోవాలి అవి కూడా చెప్తాను. అది కాదురా, ఆస్ట్రాలజర్ ఏంటి? అది అక్షయ్ గారికి కదా. ఇప్పుడు పని చేద్దాం అనుకున్నాడు వాడు. నేను పాప మీ పేరు చివరి అక్షరం కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ల్యా అని ఉంది కదా. అవును, వేరే కొంచెం మంచిగా ఉంటే ఏదో ఒకటి చెప్పండి రైమ్ మీకు పేరు అంటే పేరే బాలేదని చెప్పేస్తారా? కాదండి, రైమింగ్ వస్తాడు. మొన్న పేరు మార్చారు. అఖండ సినిమాలో బాలయ్య మా యాంకర్ కౌశల్య. చెప్పు ఎలా అసలు హిడెన్ టాలెంట్ నీదా తనదా? వాడు పైకి చెప్పడు, వీడు చెప్తాడు. అదే అండి, అఖండ సినిమాలో బాలయ్య, మా ముందున్నారు కౌసల్య. అది కట్ చేసి ఇది హిడెన్ టాలెంట్ మొత్తానికి. అంటే పక్కన వాళ్ళు దొబ్బేడు హిడెన్ టాలెంట్. మేము జోకులు వేస్తే వాడు దొబ్బేస్తాడు. అది వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు ఎంత. తను చెప్పమంటే ఏం చెప్తారు? మీరు కదా చెప్పాలి రవి హిడెన్ టాలెంట్. స్కెచ్ కొరియోగ్రాఫర్ ఫీల్ అవుతాడు. నిజమే. ఏ ఇందాక హిడెన్ టాలెంట్ నాకు హిడెన్ టాలెంట్ అని కాదు కానండి, వీడు ఎస్ఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. విఎఫ్ఎక్స్ సారీ విఎఫ్ఎక్స్. సో మొత్తానికి నెక్స్ట్ ఆర్టిస్టే కాదు విఎఫ్ఎక్స్. అది వదిలేసుకుని జాబ్ వదిలేసుకుని ఇటు వచ్చాడు. ఏం జాబ్ చేసేవాళ్ళు? ఫారెన్ లో కార్టూన్ ప్లే అయింది, దానికి కలర్ డిజైనింగ్, టెక్స్చరింగ్ ఆర్టిస్ట్. వావ్, కలర్ డిజైనింగ్. నైస్.
మొత్తానికి నాకు తెలియదు అన్న హిడెన్ టాలెంట్స్ అవి బయటికి చెప్పలేడు హిడెన్ ఏమన్నారా చెప్పలేను ఉంది నాకు తెలుసు వాడు వాటర్ మీకు జ్వరం వచ్చింది అనుకో ఏ టాబ్లెట్ కావాలి ఇమీడియట్ గా చెప్తాడు వాడు. అలాగే చాలా మంది చెప్పేసి 7 years మెడికల్ ఫీల్డ్ లో ఫీల్డ్లో ఎంతో మందిని బ్రతికించాను. అదే బతికించావు. సూపర్. మీరు డైరెక్టర్ అని చెప్పారు ఇందాక, డైరెక్షన్ అన్నారా? ఎప్పుడు టాలెంట్ అని నాకు అది గుర్తొచ్చింది. నిజమే, correct, అది కూడా సో డైరెక్షన్ చేయబోతున్నారా నెక్స్ట్? ట్రై చేస్తున్నాను అంటే యాక్చువల్గా నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది? స్టార్ హీరోలతోనే వెళ్తున్నారు. ఓ వీళ్ళతో కాదు. ఇవాళ కాదు. ఆరు హీరోలతో కానీ వీళ్ళు కాదు ఎవరెవరు ఉన్నారు చెప్పరా ఇప్పుడు మీడియా ముందు కమిటీ ఎవరా ఆ చీటీలు వేస్తే ఆ రోజు మీ నలుగురిలో ఎవరి పేరు వస్తే అల్లు ఉంటారు. మొత్తానికి వీళ్ళతోనే వీళ్ళతోనే పెద్ద స్టార్లు అన్నారు. కాదా ఏం మాట్లాడుతున్నారు వాట్ ఆర్ యు టాకింగ్ అతను చెప్తే ఇన్స్టా ఫాలోవర్స్ చూపించాల్సిందే కెమెరాకి చూపించండి అలాగా. ఏం చూపించాలి? సో ఇన్స్టా మొత్తం ఐడి మీరు చాలా పెద్ద హీరోలు మొత్తం వీళ్ళతోనే చేస్తున్నారా? వీళ్ళతోనే అండి. చిట్లు వేస్తారా అయితే? అంటే మొత్తం నలుగురిని కాకపోయినా చీటీలు ఎవరి పేరు వస్తే వాళ్ళు తీసుకుంటారు అట్లీస్ట్. బట్ చీటిల్లో ఎవరి పేరు ఉంటుంది? వీడి 2 పేర్లే రాస్తాడు సో హీరో అంటే ఇలా ఉండాలంటే మీకు ఎవరు? అంటే యాక్చువల్గా అండి మాది ఏంటంటే సర్కిల్ వంశీ మా డైరెక్టర్గా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. సినిమా అంటే మేము ఎలా చూస్తామంటే ఓ హీరో ఉండాలి, ఓ విలన్ ఉండాలి, కొట్టేసుకోవాలి, సాంగ్ రావాలి, మళ్ళీ ఐటమ్ సాంగ్ రావాలి, ఇలా ఉండదు. మేము ఎప్పుడైనా లైక్ వీళ్ళైనా సరే స్టోరీ సెలక్షన్ ఇప్పుడు వీళ్ళు తీసుకునేది వీళ్ళకి ఎందుకు నెక్స్ట్ వెంటనే మూవీ ఓకే అవ్వట్లేదు అంటే వీళ్ళు చాలా పర్టికులర్గా ఎంచుకుంటున్నారు మూవీస్. కమిటీ కుర్రోళ్ళు లాంటి దాని నుంచి వచ్చామంటే అదే పేరుతో కంటిన్యూ అవ్వాలన్నట్టు. సో మా నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా అలాగే ఉంటాయి. అవును, నిజంగా ఒక సక్సెస్ వచ్చిందంటే నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా సక్సెస్ పడాలి అని అంటూ సక్సెస్ అనేది చాలా డేంజర్ అని కాపాడుకోవాలి దాన్ని. సో ఫస్ట్ అంత భారీ సక్సెస్ వచ్చింది, నెక్స్ట్ సక్సెస్ రావాలని మీరు ఎలాంటి మూవీస్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? సక్సెస్ ఫెయిల్యూర్ గురించి కాదు కానీ అది ఆడియన్స్ ఇష్టం. అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మా చేతిలో ఉండదు. బట్ ఒక మంచి కంటెంట్తో వెళ్దాం. ఎలాంటి సినిమా ఎలాంటి క్యారెక్టర్ అన్న ఒక మంచి కంటెంట్తో వెళ్ళాలి. కాలేజ్ ఎక్కొట్టి సినిమా థియేటర్కి వెళ్ళిన స్టూడెంట్ కూడా ఆడు మార్నింగ్ షో చూస్తే మళ్ళీ ఫస్ట్ షోకి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి సినిమాకి. ఓకే, రిపీటెడ్ మోడ్ లో చూడాలి లైక్ కమిటీ కుర్రాళ్ళు. సో మీరు చెప్పండి. ఏదైనా అంటే నేను స్టోరీని నమ్ముతానండి, దానిలో క్యారెక్టర్స్ని ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఓకే, అంటే ఇంకా మిగతా పారామీటర్స్ అన్నింటినీ వదిలేసి ఏదైనా డిఫరెంట్ వెస్టైల్గా ఏమైనా ట్రై చేద్దామని చూస్తున్నా. ఓకే, సో ఇప్పుడు లైనప్లో ఉన్నాయా మూవీస్ ఏమన్నా? అవుతున్నాయండి, ఇంకా జరగాలి, డిస్కషన్స్లో ఉన్నాయి అంతే. మీరు ప్రమోషన్స్ బాగా బిజీగా ఉన్నారు కదా, ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ ముందు నుంచి ఇప్పుడు కూడా అసలు ఇప్పుడు ప్రమోషన్ అని అనకూడదు కానీ యాక్చువల్లీ చాలా మీతో మాట్లాడాలని చాలా మందికి ఉంటుంది. నేను చేసిన ప్రమోషన్స్ కంటే ఆడియన్స్ ఎక్కువ చేశారు ప్రమోషన్. ఇది ఆడియన్స్ ఓన్ చేసుకున్న ఫిల్మ్ ఇది. నిజంగానే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా అరే నా చిన్నతనంలో నేను ఇలా చేశాను కదా, మొత్తం నా చైల్డ్హుడ్ మొత్తం ఈ మూవీలోనే ఉంది కదా. ఆ 11 మందిలో ఒక్కొక్కడిని ఒక్కొక్క ఊర్లో చూసుకుంటున్నారు అనమాట. ఏలూరు వెళ్తే వాడిని అయితే బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళిపోతాను. మనం అర్జెంట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం పదన్నా అన్నారు. దేనికన్నా బ్రిడ్జ్ దగ్గర కంటే అక్కడ నుంచి తోసేస్తామన్నా నేను. ఒప్పుకోవట్లేదు జనాలు వీడు బతికున్నాడంటే. ఓకే, నిజంగా అది ఎంత ఆ సినిమాని ఒక్కసారిగా మొత్తం అంతా ఇలా టర్న్ చేసేసింది ఆ పర్టికులర్ సీన్ అనేది. చాలా బాగుంది. సో మీరు చెప్పండి, సో మూవీ అంటే ఏంటి మీకు బేసిక్గా? మనం ఇప్పుడు నేనైనా సరే 2017లో చేసుకోబోయే మూవీ ఎలా ఉండాలి? 2017లో హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారా? మచిలీపట్నం నుంచి వచ్చాను యాక్చువల్లీ. అలా వచ్చాక కానీ ఇక్కడ రియాలిటీ వేరు ఉంటుంది మొత్తం. మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే టాలెంట్ కంటే ముఖ్యం సర్కిల్ అనేది ఒకటి ఉండాలి. సర్కిల్ టాలెంట్ కంటే ఫేట్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చో సినిమాలో ఎంత పేరు వచ్చిందంటే అంతే. చుట్టూ సర్కిల్ ఫస్ట్ బాగా మెయింటైన్ చేయాలి. మనం రాగానే హీరోస్ అని ఫిక్స్ అయిపోకుండా అసలు ఏంటి మనకి ఏం సెట్ అవుద్ది, యాజ్ ఎ కమెడియన్ అయినా అవుతామా ఏమవుతామని వాళ్ళు అంచనా వేసుకున్న రోజు సినిమాలో వాళ్ళకంటే ఒకటి వస్తుంది. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఈ మూవీ రావడానికి ఎంత టైం పట్టింది మీకు? నేను 2017లో వచ్చానండి. 21లో నాకు వంశన్న నేను రూమ్మేట్స్ యాక్చువల్లీ. ఓకే, నాకు ఆయన 2021లోనే చెప్పారు, కానీ ఈ మూవీ అంతా అయ్యేపటికి 2024 అయింది. అంత ఈజీ కాదు. ఎందుకు వచ్చావు అది కూడా చెప్పరు ఇండస్ట్రీకి. ఎందుకు వచ్చాను చాలా మంది ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు. చెప్పాను కదా అలా హైదరాబాద్ ఇప్పుడు మనం టిక్ టాక్స్ డబ్ స్మాష్ చేసేవాడు నేను. ఓకే, డబ్ స్మాష్లో వ్యూస్ వచ్చినాయి కదా అని చెప్పి వచ్చాను పెద్ద. ఎంతది? 1K వ్యూస్ చెప్పారు. 1K వ్యూస్కి వచ్చారు. 1K వ్యూస్ వచ్చాయని చెప్పి వచ్చేసాను. మరి మిలియన్ల వ్యూస్ ఉన్న వాళ్ళు అసలు ఎక్కడ ఎందుకు ఉన్నారు ఇంకా అక్కడ వెనక? అసలు బేసిక్ గా డబ్ స్మాష్ కి మూవీకి ఉన్న తేడా చెప్పండి. ఈ టిక్ టాక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ లో ఆడిషన్కి వెళ్ళానండి, ఇది యాక్టింగ్ కాదు అని చెప్పారు.
అంతే కదా. అది యాక్టింగ్ కాదు. 2017 అది మనం అది రియాలిటీ చెక్ చేసుకున్న రోజు మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. నేను కూడా ఫస్ట్లో టిక్టాక్స్ డబ్ స్మాష్లు చేసేవాడిని. మా ఊర్లో 10 మంది ఫ్రెండ్స్, అమ్మా ఏం చేస్తున్నారు యాక్టింగ్, వెళ్ళిపోరా ఇండస్ట్రీకి అన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నావు అన్నారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అన్నట్టు. అలా అని చెప్పి నేను కూడా అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి వచ్చానండి. వస్తే ఒక షార్ట్ ఫిల్మ్కి పెట్టారు. ఇలా కాదమ్మా మనకు కావాల్సింది అన్నారు. టిక్టాక్కి దానికి చాలా అవును నిజంగా మీరందరూ టిక్టాక్లు వాడినా లేదండి నేను వాడలేదండి. వాడు రీల్సే కదా పొద్దులేస్తే చేసేది. ఇప్పుడు అది మూవీ అయిన తర్వాత వచ్చాడు. నాకు అర్థం కదండి, మూవీ అయినాక రీల్స్ ఎందుకు అంటే ఏంటో. మూవీ ప్రమోట్ చేయడం కోసం Reels నా వంతు నేను ఏదో చిన్నవాడి ఏదో కంటెంట్ తన వంతు తన ప్రమోషన్స్ చేస్తున్నాడు రీల్స్ రూపంలో. వెరీ గుడ్. సో చాలా మందికి ఉంటుంది అంటే రీల్స్ చేయాలని ఇండస్ట్రీకి రావాలని. రియాలిటీ చాలా మందికి తెలీదు. మీరు మీ తరపు నుంచి చూసే ఆడియన్స్ కి ఏం సజెషన్ ఇస్తారు ఇండస్ట్రీకి రావాలనుకునేవారు? సజెషన్ ఫస్ట్ ఎవడు అడిగి హెల్ప్ చేయడు. నీ కష్టం నువ్వు పడు, నీ ఇది నువ్వు చూసుకుని నువ్వు కష్టపడాలి. ఓకే నాకు ఆడి తెలుసు వీడి తెలుసు, ఆడి నాకు లిఫ్ట్ ఎత్తాడు ఈడు నాకు లిఫ్ట్ ఎత్తాడు అనేది ఏమి ఉండదు. ఓకే అవన్నీ ఫోన్ల వరకే లిఫ్ట్ అంత నడవాలి అంతే. రియాలిటీలో ఉండవు. అంతే, హెల్ప్లు అవన్నీ ఏం పనికిరావు. ఏం ఉండవు. ట్రై అంటిల్ యూ గెట్ అంతే. అంతే అంతేనా? అందరిది ఒకటే మాటేనా? అంతే. అంతే అండి. ఓకే సో ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అనుకున్నా, కానీ నాకెందుకో మిమ్మల్ని చూసిన తర్వాత ట్రూత్ తీసేద్దాం అనిపిస్తుంది, డేర్ ఇద్దాం. ట్రూత్ అసలు మీరు ఇచ్చిన ట్రూత్ నేను చెప్పమే. అదే అందుకే ట్రూత్ ఆర్ డేర్ పెడదాం అనుకున్నా, మీరెవ్వరు కూడా ట్రూత్ చెప్పేలా నాకు అనిపించట్లేదు. సజెషన్ ఏదో అడిగారు, ఇప్పుడు చెప్పాడు అదంతా. ఇట్స్ అ డేర్, కానీ తన డేర్ మీరందరు కలిసి ఇవ్వాలి. అంటే ఒక్కొక్క డేర్ మీరే మాట్లాడుకొని మీరే ఇవ్వాలి తనకు డేర్. ఇది డేర్. బాగుంది బాగుంది కదా? కమాన్ రఘువర్ అంటాడు. ఇప్పుడు మీరు డేర్ ఇవ్వండి. డాన్స్ చేయాలి కూడా ఉంది కదా. లేదు అది లేదని చెప్పాను ఇప్పుడే. ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అనుకున్నా, మిమ్మల్ని చూస్తే నాకు ట్రూత్ ఆడబుద్ధి కాలేదు. అది అబద్ధం చెప్పాలి. అల్లు అర్జున్ గారు స్టెప్ వేస్తారు మోకల మీద ఇలా అని. ఆ స్టెప్ సో కమాన్ డేర్. వినాయక చవితి రోజున బయట తిరగద్దు. ఎందుకు? చందమామలు చూడకూడదంట కదా అప్పుడు. అబ్బో ఇప్పుడు నేను పడిపోయిన ట్యాగ్ చేయాలా? వద్దు బాబాయ్ ప్లీజ్. శ్రోతకు పడిపోండి. అలానే ఉంది. సో మొత్తానికి తనకి చాలా కష్టపడి ఒక పికప్ లైన్ చెప్పాడు కాబట్టి కాపీ కొట్టాడు. చాటింగ్ వస్తే బోల్ని ఉంటాయి లైన్లు పెట్టి. సో ఓకే నెక్స్ట్ విలియం. మీరు ఇవ్వాలి డేర్. అది మాత్రం వద్దు ప్లీజ్. నేను చెప్తా, రాఖీ సెలబ్రేట్ చేసుకోండి ప్లీజ్. హలో మావా. చెప్పు ఈశ్వర్. ఎక్కడా? జిమ్కి వెళ్తున్నా ఈశ్వర్, చెప్పు. అవునా, నీకు ఎప్పటి నుంచో ఓ విషయం చెప్పాలి. బాయ్ ఫ్రెండ్ అడుగు. ఏంటది? అదే రాంబాబు గారు నేను లవ్ చేస్తాను. అవునా? అదేంటి మొన్న వేరేగా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు లవ్ చేస్తున్నావు చెప్పాడు. అదే ఏమంటావు మరి, నీ ఒపీనియన్ ఏంటి? రాంబాబు అంటే బాగానే ఉంటాడు కానీ నాకు ఎందుకో బ్రిటిష్ మీద కళ్ళు ఉన్నాయి. నాకు ఎప్పుడో తెలుసులే. అదే నైస్. ఈ మాట కోసం వెయిట్ చేసాం. బాయ్ బాయ్ బాయ్. ప్రాంక్ ఇదంతా ప్రాంక్ విష్కా. ఇప్పుడు లైవ్ లో ఉన్నాం. బాగా చేశారు యాక్టింగ్. అబౌట్ నేను ఒక అంటే కొంతమంది నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి 1 word లో చెప్పండి. నిహారిక గారు. మీరు క్లాస్మేట్. దాన్ని ఏమంటారు, గైడెన్స్ అయ్యేస్తూ ఉంటారు. మెంటర్. దేవత అండి. అబ్బా ఈ నిహారిక గారు నెక్స్ట్ మూవీ కావాలి అడిగి. నెక్స్ట్ మూవీ కోసం ట్రయల్స్ ఇప్పుడే పులిహార బిస్కెట్. లేదండి ఆవిడ అంతే మా అందరికి. కేరింగ్. ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్. వావ్. మెగాస్టార్ గారు. మెగాస్టార్ అంటే చాలా డౌన్ టు ఎర్త్. డెమి గాడ్. డెమి కూడా అండి. గాడ్ ఆఫ్ మూవీస్. గాడ్ ఆఫ్ మూవీస్. హీరో. పవర్ స్టార్. స్టార్ అంటే స్టైల్ అండి, ఒక స్వాగ్. నేను డైహార్డ్ ఫ్యాన్, ఒక వర్డ్లో చెప్పలేను. నాకు ఆయన పొలిటికల్ గానీ చాలా ఇష్టం అండి. చూస్తే చాలా అనిపిస్తుంది. లీడర్. అల్లు అర్జున్. అర్జున్ గారి డ్యాన్స్, మంచి డ్యాన్స్. డాన్స్ అండి, స్టైల్, హార్డ్ వర్కర్. ఆ డెడికేషన్కి. టేక్ అ బౌ. బాయ్. బాయ్. బాయ్ అండి, అల్లు బాయ్. కాజల్. కాజల్ అంటే బ్యూటీ క్వీన్. ఎక్స్ప్రెషన్. క్రష్ అండి. మగధీర. పంచదార బొమ్మ. కమిటీ కురాళ్ళు. కల్ట్. బ్లాక్ బస్టర్. కల్ట్. కల్ట్. మా జీవితం అండి.
దాని గురించి ఒక మాటలు ఎలా చెప్తాండి, మొత్తం అదే ఇచ్చింది లైఫ్ అంతా మాకు. అంతేనా? ఎవర్ గ్రీన్ టెక్స్ట్ బుక్. కౌసల్య. యాంకర్. లే బ్యూటిఫుల్. ఏంజల్ ఎందుకు ఏంజిల్ అండి. ఎంత బ్లూ డ్రెస్. బ్లూ కాదు, వైలెట్ డ్రెస్. వైలెట్ డ్రెస్. గార్జియస్. నా గురించి ఒక ముక్కలో ఒక మాట చెప్పండి అంటే వీళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఒక్కొక్కళ్ళు బ్రిటిష్ ఉంటే లవ్ యూ చెప్పేవాడు. కాదండి, అందరినీ ఒక ముక్కలో చెప్పేస్తామండి. కష్టం అలా చెప్పలేం. ఇంగ్లీష్ వాడు అంటే తెంగరోడ్ బ్యూటిఫుల్ గార్జియస్ అని 2 పదాలు వదిలేశారు. మన తెలుగులో అయితే తెలుగులో చెప్పండి ఇప్పుడు ఒకటి. చెప్పు, తెలుగుడివిగా చెప్పు. చెప్పు. తెలుగు ప్రభు పాటలు ఉన్నాయి, ఎన్ని కవితలు ఉన్నాయిరా. శ్రీరాములు గారు శిష్యుడు చెప్పు. మొత్తానికైతే చాలా ఫన్ ఫీల్డ్ గా ఉంది. అసలు మీతో మాట్లాడుతుంటే టైం అయితే తెలియలేదు. మోర్ దాన్ 1 hour అయింది అనుకుంటా అసలు మనం ఆపేయమంటున్నారు. ఆపేయమంటున్నారు. సో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాలనే ఉంది, బట్ మనం మాట్లాడదాం. అయితే నెంబర్ తీసుకోండి, నాకు ఎలాగో ఫోన్ లేదు. అమ్మో, వీళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం అసలు మామూలు పంచులు పేలట్లేదు అసలు. నేనైతే ఈ వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం నాకైతే ఇంటర్వ్యూలా అనలేదు, చాలా ఇంటరాక్టివ్ లా అనిపించింది. చాలా బాగుంది మూవీ. సరే మీరు మా గురించి చెప్పండి. ఇప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు కరెక్టే. రాంబాబు అండి. నేను డీసెంట్ అనిపించింది. జోగు. విలియం పులిహార రాజా. ఆత్రం కొంచెం ఇన్నోసెంట్. సారీ ఆత్రం కరెక్ట్. ఇన్నోసెంట్ అనిపించింది. ది డైరెక్టర్. అది కాకుండా చెప్పండి. చెప్పని తీసుకోవాలండి, ఆఫర్లు డైరెక్టర్ అంటే డైరెక్టర్ అంటున్నారు. ఇంటర్వ్యూలో ఏం చూసారు? అవును, అనగానే అదే చాలా సిగ్గుపడుతున్నారు. అంటే ఏమనాలో నాకు తెలియదు. అదే మాకు దూరంగా ఉన్నాడు పంచలేని దొరకాయి. కాపీ పేస్ట్ కదా, అక్కడ ఉంటుంటే వీడు చెవిలో చెప్పేసేవాడే. మొత్తానికి సిగ్గుపడుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. షై పర్సన్ అయిపోయింది. షై. లేదండి, మీ పక్కన కూర్చున్నట్టుగా కొంచెం అలా ఫీల్ అవుతుంది. సో మొత్తానికి అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ ఇంటరాక్టివ్ సెషన్ మీతోటి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం నాకు బాగా అనిపించింది. మీకు కూడా ఇంటర్వ్యూ చూస్తే మంచి ఫన్ ఫీల్డ్గా అనిపిస్తుంది. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.